ఇక నేను సినిమా చూడాలి అనుకునే వారికంటే నేను సినిమా తీయాలి అనుకునే వారికి నేను ఈ సినిమాను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కాలమేగా కరిగింది. వినయ్ కుమార్, శ్రావణి మజ్జారి, అరవింద్ ముడిగొండ మరియు నోమియోనా తారే ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే లైఫ్ లో సక్సెస్ అయినా కూడా ఫనీకి మనసులో ఏదో తెలియని అసంతృప్తి. అందుకు గల కారణాలేంటి? ఫనీ గతాన్ని జ్ఞాపకాలతో నింపిన బిందు ఎవరు? అది అందరికీ కలిగే ఆకర్షణనేనా, లేక కొందరు మాత్రమే దక్కించుకునే స్వచ్ఛమైన ప్రేమనా అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ కథను కవితాత్మకంగా చెప్పాలనుకున్న థాట్ బాగా నచ్చింది. ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో డైరెక్టర్ ఏదైతే పేపర్ మీద రాసుకున్నాడో స్క్రీన్ పైన కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా అదే తెరపై చూపించాడు అనిపించింది. ఇక ఇందులో స్కూల్ డేస్లో ఫనీ మరియు భానుగా యాక్ట్ చేసిన అరవింద్ ముడిగొండ మరియు నోమియోనా తారే చాలా బాగా నటించారు. అలానే చాలా సీన్స్లో నోమియోనా చాలా క్యూట్గా కనిపించింది. ఇక ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్. డైరెక్టర్ చెప్పాలనుకున్న కథను పర్ఫెక్ట్గా అడాప్ట్ చేసుకున్నారు. ఇక ఇందులో కొన్ని చోట్ల ఓల్డ్ మూవీస్లోని మ్యూజిక్ రెఫరెన్స్లు ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ చాలా మంచి ఫీల్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. ఇక లొకేషన్స్ అలానే రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఒక్కో ఏజ్లో ఒక్కో ప్రేమ కథ బాగుంటుంది. నా మనసుకు ఇంకా బాగా దగ్గర అవ్వాల్సిన కథ కేవలం ఒక్క కౌగిలి వల్ల నా మనసును కౌగిలించుకోలేకపోయింది. రెండు పెదాల కలయిక వల్ల ఈ సినిమా గురించి ఇంకా గొప్పగా చెప్పాలనుకుంటున్న నా మాటలు నా పెదాల గడపను దాటలేకపోతున్నాయి. ప్రేమకు వయసు లేదు, కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అన్న పాయింట్ కొన్ని విషయాలలో చాలా ఇంపార్టెంట్. స్కూల్ డేస్లో చెబుతున్న కథలో వాళ్ళ ఫీలింగ్స్ను కళ్ళ దగ్గరే ఆపాల్సింది. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను పెదాల కౌగిలి దాకా తీసుకురాకుండా ఉండాల్సింది. నేను ఈ సినిమాకు ఎడిటర్ స్థానంలో ఉంటే డైరెక్టర్ నా మెడపైన కత్తి పెట్టిన ఈ రెండు సీన్స్ను నిర్దాక్షిణ్యంగా కత్తిరించేసేవాడిని. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే సింగర మోహన్ ఈ సినిమాకు ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో కనిపించింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తాను డైరెక్టర్గా ఎదగడానికి ఈ సినిమా ఒక గట్టి పునాది మాత్రం అవుతుంది. సెంచరీ కొట్టే ప్రతి బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ని సిక్సే కొట్టాలి అనే రూల్ ఏం లేదు కదా. ఇక ఈ సినిమాలో మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా చూసే ముందు కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే చూసే ప్రేక్షకునికి ఇంకొంత దగ్గరే అవకాశం ఉంది. ఈ సినిమాను డైరెక్టర్ కవితాత్మకంగా చెప్పాలి అనుకున్నాడు కాబట్టి ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ప్రేక్షకులను థ్రిల్ చేయాలి అన్నది డైరెక్టర్ ఇంటెన్షన్ కాదు కాబట్టి స్పీడ్ నరేషన్ ఉండదు. డైరెక్టర్ స్కూల్ డేస్లోని స్టోరీని చెప్పాలనుకున్నాడు కాబట్టి కొన్ని సీన్స్ అలానే ఆ స్టోరీను ఇంకొంతమందికి సరిగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అందుకే ముందుగా ట్రైలర్, టీజర్ చూసి న్యూట్రల్గా ఈ సినిమాకు వెళ్తే ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. ఇక డైరెక్టర్ ఇదే స్టోరీను స్కూల్ డేస్తో కాకుండా కాలేజ్ డేస్తో కనెక్ట్ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అలానే ఇందులో ఎడిటింగ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కొత్త ప్రయత్నాన్ని, ఫ్రెష్ మేకింగ్ స్టైల్ను ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వారికి ఈ సినిమా కనెక్ట్ అవ్వచ్చు. ఇక నేను సినిమా చూడాలి అనుకునే వారికంటే నేను సినిమా తీయాలి అనుకునే వారికి నేను ఈ సినిమాను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా షూట్ను జస్ట్ 18 డేస్లో కంప్లీట్ చేశారు. ఇక ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ అప్, సతీష్ పండు. బాయ్.